దావీదు రాజైన తర్వాత దేవదారు మ్రాణుతో కట్టినటువంటి అంతఃపురంలో నివసిస్తూ ఉంటాడు. ఎదురుగా కింద గుడారంలో చిన్న ఆ మందసం గుడారంలో ఉండటం చూసి వెంటనే నాతాను ప్రవక్తను పిలిపించి, నాతాను గారు, నేను దేవుడి కోసం వెంటనే ఆ పెద్ద ఆలయాన్ని కట్టించాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఇక్కడ పెట్టిన ఆయనేమో ఆయనదేమో అక్కడ మందసంలో ఉండటం, గుడారంలో ఉండటం నాకు బాగోలేదు. నేను దేవుడి కోసం నేనున్నటువంటి ఇంటికంటే కూడా గొప్పదైన ఇంట్లో నేను దేవుని చూడాలి, దేవుని పెట్టాలి అనుకుంటాడు. అప్పుడు నాతాను కూడా చాలా ఆలోచించాడు. మంచి ఆలోచన వచ్చిందా? ఎవరికి వస్తుంది ఈ ఆలోచన? ఎవరైనా కానీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టే రకం. అంటే మనిషి అవసరం తీరిన తర్వాత ఇంకా అసలు ఎవరిని జ్ఞాపకం చేసుకోరు కదా. మనిషికున్న నైజం అదే కదండి. అవసరం ఉన్నంతసేపే తప్ప మనిషికి అవసరం తీరిన తర్వాత నువ్వేంటి, నీతో నాకేంటి, నువ్వేం చేసావు, నువ్వెప్పుడు చేసావు అని మాట్లాడే మనుషుల మధ్య మనం బతుకుతున్నాం. ఈరోజు చాలా అసహ్యంగా ఉంది. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాంటి వాళ్ళేనండి, కృతజ్ఞత లేని వారులే. అంటే ఏమండి, మన పట్ల వాళ్ళ కృతజ్ఞత చూపించాలని మనం ఏం కోరుకోవటం లేదు. కారణం ఏంటంటే అంత్యదినాలకు వచ్చేటప్పటికి మనుషులు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల పట్లనే వాళ్ళకు కృతజ్ఞత ఉండదటగా. కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని మనుషులు మనం చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకొని మన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారని మనం ఆశపడటం అన్నది అది అత్యాశ అవుతుంది. నిజంగా దావీదు అలాగంటి వాడు కాదు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొని వచ్చి ఇంత పెద్ద అంతఃపురంలో పెట్టిన ఆ దేవుని ఎలా మర్చిపోగలను? కనుక దేవుని కోసం గొప్పది కడదాం. దేవుడు ఎప్పుడు గొప్పగా ఉండాలి, ఆయన ఎప్పుడు గొప్పగా ఉండాలి నాకంటే ఎక్కువ. అంటే దేవుణ్ణి ఎప్పుడు గొప్పగా చూడాలి అనేటువంటి ఒక మంచి మనస్సు దేవుడిది. అందుకే దేవుడు దావీదు గురించి, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు.